హాయ్ గాయ్స్, ఈ రోజు మనం 2024లో రిలీజ్ అయిన హాలీవుడ్ సినిమా చూద్దాం. అబ్బబ్బబ్బా, ఏం సినిమా లాస్ట్ లో ఒక ట్విస్ట్ ఉంటుందే, అది మతి పోగొడుతోంది. ఏం సినిమారా బాబు అనిపిస్తుంది. ఈ సినిమా పేరు డ్యామేజ్డ్. వన్ లైనర్ ఏంటంటే, కంటిన్యూగా ఒకే ప్యాటర్న్ లో హత్యలు జరుగుతుంటాయి. ఆ టైంలో హంతకుడు ఎవరనేది పోలీసులు కనిపెట్టలేకపోయారు. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ హత్యలు వేరే ఊర్లో స్టార్ట్ అయ్యాయి. ఇంతకు ముందు ప్యాటర్న్ లోనే అవి జరుగుతున్నాయి. ఇంతకీ ఈ హత్యలు పాత కిల్లరే చేస్తున్నాడా లేక ఇంకెవరైనా చేస్తున్నారా అనేది పోలీసులకు సందేహం. చివరగా కిల్లర్ ఎవరనేది తెలిసినప్పుడు అందరూ ఆశ్చర్యపోతారు. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో చర్చిని చూపించారు. చర్చి నుంచి అబిగల్ అనే అమ్మాయి రాత్రి ఇంటికి వెళ్తోంది. ఆమెను ఒకడు ఫాలో అవుతున్నాడు. ఇంట్లోకి వెళ్లిన తర్వాత ఎవరో తలుపులు తట్టారు. డెలివరీ బాయ్ అని చెప్పగానే రాత్రిపూట డెలివరీ బాయ్ అంటే డౌట్ రావాలి కదా, కానీ క్యాజువల్ గా తలుపులు తెరిచింది. లోపలికి రాగానే రెయిన్ కోట్ వేసుకున్న వాడు ఆమెను కసాపిసా పొడి చేశాడు. సీన్ కట్ చేసి ఇంకో ఊర్లో జరిగే ఇంకో హత్యను చూపించారు. సంఘటన స్థలానికి ఒక పోలీసు వచ్చాడు. ఇతడే ఈ సినిమా హీరో. రాబరీ కోసం హత్య జరిగిందని అంతా అనుకున్నారు, కానీ హీరో వచ్చాకే అది రాబరీ కోసం జరిగిన హత్య కాదు, గ్యాంగ్ వార్ వల్ల జరిగిన హత్య అని తెలిసింది. డెడ్ బాడీని చూసిన హీరో, ఇతని ఒంటిపై టాటూస్ ఉన్నాయి. సాధారణంగా రౌడీసే ఇలా టాటూ వేయించుకుంటారు. ఇతన్ని చంపారంటే రౌడీలే చంపారని తన అనుభవాన్ని రంగరించి కనిపెట్టాడు. ఆ తర్వాత కారులో కూర్చుని తన ప్రేయసి మాట్లాడిన ఆడియో రికార్డ్ మళ్ళీ వింటున్నాడు. అప్పుడే లోపలికి వచ్చిన చీఫ్ ఒక కేస్ ఫైల్ తీసి హీరోకి ఇచ్చాడు. సినిమా స్టార్టింగ్ లో అబిగల్ అని ఒక అమ్మాయి హత్య జరిగింది కదా, ఆ ఫైలే ఇది. అబిగల్ హత్య స్కాట్లాండ్ లో జరిగింది. హత్య చేసిన కిల్లర్ కాళ్ళు చేతులు తల వేరు చేసి మొండెం ను ఎక్కడో పడేశాడు. మొండెం పోలీసులకు దొరకలేదు, మిగతా పార్ట్స్ దొరికాయి. ఇప్పుడు అబిగల్ హత్య ఎలాగైతే జరిగిందో అచ్చం అలాగే 5 ఏళ్ల క్రితం 5 హత్యలు చికాగోలో జరిగాయి. ఆ కేసును కూడా హీరోనే ఇన్వెస్టిగేషన్ చేశాడు, కానీ హంతకుణ్ణి కనిపెట్టలేకపోయాడు. 5 ఏళ్ల తర్వాత స్కాట్లాండ్ లో ఇదే ప్యాటర్న్ లో హత్యలు జరుగుతున్నాయంటే ఆ కిల్లర్ ను కాపు కొట్టి ఎవడైనా హత్యలు చేస్తున్నాడా అని సందేహం కలిగింది. కానీ దానికి అవకాశమే లేదని చీఫ్ అంటున్నాడు. ఎందుకంటే హత్య జరిగిన చోట తీసిన ఫోటోలను వారు బయటకు రానివ్వలేదు. డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్లకు తప్ప ఈ ప్యాటర్న్ లో హత్యలు జరిగాయని ఎవరికీ తెలియదు. అయితే చికాగోలో 5 ఏళ్ల క్రితం హత్యలు చేసిన కిల్లర్ మళ్ళీ స్కాట్లాండ్ లో ప్రారంభించాడా అని అనుకుంటున్నారు. ఇదే టైంలో పోలీసులు హీరోకు కాల్ చేసి ఆల్రెడీ ఈ కేసును హీరో విచారించాడు కదా, అందువల్ల హీరోను హెల్ప్ అడిగారు. సీన్ కట్ చేసి ప్రస్తుతం స్కాట్లాండ్ లో అబిగల్ కేసు విచారిస్తున్న ఇన్స్పెక్టర్ ను చూపించారు. మొదట హత్యలు చికాగోలో ఎలా జరిగాయి, ఇప్పుడు స్కాట్లాండ్ లో ఎలా జరుగుతున్నాయి అని ఇంట్లో కూర్చుని ఫైల్ చూస్తుండగా అతని భార్య కూడా పక్కనే ఉంది. కానీ వీరిద్దరి మధ్య ఏదో గొడవ జరుగుతోంది. సీన్ కట్ చేస్తే చికాగో నుంచి హీరో స్కాట్లాండ్ కు వచ్చాడు. ఈ కేసు డీటెయిల్స్ ను ప్రొజెక్టర్ ద్వారా హీరోకు వివరించారు. ప్రస్తుతం చనిపోయిన అబిగల్ కు 35 ఏళ్లు. నిన్న ఇంట్లోనే చంపేశారు. నైబర్స్ ను విచారిస్తే కొన్నాళ్ల క్రితం పక్కింటి అబ్బాయితో గొడవ జరిగింది. ఒకవేళ అతడే చంపాడా అని అనుమానించారు. కిల్లర్ అబిగల్ ను చంపి ఆమె మొండంలోని బాడీ పార్ట్స్ ను శిరవ షేప్ లో ఇంట్లో పెట్టాడు. దాన్ని బట్టి పోలీసులు ఈ కిల్లర్ మనకు ఈ విషయం చెప్పాలని అనుకుంటున్నాడని 3 సింబల్స్ ను గీయించారు. ఆ ఒక్కో సింబల్ ఒక్కో గ్రూప్ కు సంబంధించింది. ఆ గ్రూప్ లో ఉండేవారు దేవుణ్ణి నమ్మరు. కిల్లర్ కూడా అదే గ్రూప్ లో ఉంటే అతనికి దేవుడు అంటే నమ్మకం లేదు. దేవుణ్ణి నమ్మేవారన్నా కూడా నచ్చదు. కానీ అబిగల్ చర్చికి కూడా వెళ్తుంది కదా, ఆ కోపంతో చంపి ఉంటాడని అనుకున్నారు. సీన్ కట్ చేస్తే హీరో ఆ కేసును విచారిస్తున్న సిఐ ఇద్దరు కలిసి క్రైమ్ సీన్ కు వెళ్తున్నారు. అప్పుడు హీరో సిఐ ని ఫ్యామిలీ గురించి అడగగానే అతడు చాలా శోకంగా తన కొడుకు చనిపోయాడని, ఆ సంఘటనతో తన భార్యకు తనకు మాటలు లేవని చెప్పాడు. ఆ తర్వాత ఇద్దరు క్రైమ్ సీన్ కు వచ్చారు. అక్కడ క్రైమ్ సీన్ చూసిన తర్వాత హీరో ఏమంటున్నాడంటే, చికాగోలో హత్యలు చేసిన కిల్లరే ఈ హత్యలు చేశాడని నాకు అనిపించట్లేదు అని హీరో అంటున్నాడు. ఎందుకంటే ఆ ప్యాటర్న్ కు ఈ ప్యాటర్న్ కు చాలా తేడా ఉన్నట్లు నాకు అనిపిస్తోంది. సరే, అదంతా అలా ఉంది, కానీ నీకు ఇంకా ఈ ఇంట్లో ఏవైనా ఎవిడెన్స్ దొరికాయా అని అడిగాడు. దొరికింది, అది ఒక కీ అని ఇన్స్పెక్టర్ చెప్పాడు. ఆ కీని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కూడా పంపించాడు. ఆ కీని ఈ ఇంట్లో ఉన్న అన్ని లాకర్లకు పెట్టి చూశారు, కానీ ఏది కూడా ఓపెన్ కాలేదు. అయితే ఇది కిల్లర్ తీసుకొచ్చిన కీయే అయి ఉంటుంది. దీని గురించి వీళ్ళు డిస్కస్ చేస్తుంటే ఇన్స్పెక్టర్ కు అతని భార్య నుంచి కాల్ వచ్చింది. అతడు ఫోన్ తీసుకుని బయటికి వెళ్ళాడు. బయట ఉండి అతను మాట్లాడేది లోపల ఉన్న హీరోకు బాగానే వినిపిస్తోంది.
నేను ఇంకా చికాగో నుంచి వచ్చిన హీరోతోనే ఉన్నానమ్మా, కొంచెం సేపట్లో పని ముగుస్తుందేమో, నేను త్వరగానే వస్తా అంటున్నాడు. నువ్వు మాత్రం తిని పడుకో అని చెప్పాడు. ఇప్పుడు అబిగల్ ఇంటి పక్కన ఉన్న అతనిపై ఆల్రెడీ పోలీసులకు సందేహం కలిగింది కదా, అతడు ఇప్పుడు ఇంట్లోకి వెళ్తున్నాడు. ఇన్స్పెక్టర్ అతని ఇంటికి వెళ్లి అతడు బయటకు రాగానే కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. కానీ అతడు పొగరుగా మాట్లాడుతున్నాడు. నన్ను ప్రశ్నించడానికి మీ దగ్గర ఏదైనా వారెంట్ ఉందా? లేదు కదా, వారెంట్ లేకుండా మీరు అడిగే ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేను అంటాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ పక్కన ఉన్న ఒకరి ఇంటికి వెళ్లి అబిగల్ కు ఈ పక్కింటి ఆయనకు గొడవ జరిగింది కదా, దీని గురించి మీకేమైనా తెలుసా అని అడుగుతున్నాడు. నాకు బాగా తెలుసండి, యాక్చువల్ గా పోలీసులకు ఇంతకు ముందు ఈ విషయం గురించి నేనే చెప్పానంటోంది. ఇప్పుడు ఇన్స్పెక్టర్ కు కూడా వివరంగా చెప్పింది. అబిగల్ ఒక మంచి అమ్మాయి అండి. ఒక రోజు ఈ పక్కింటి ఆయన కారు అద్దాలను ఎవరో కొట్టారు. కానీ ఆ అద్దాన్ని అబిగలే పగలగొట్టిందని ఆమెపై అతడు బాగా అరిచాడు. ఎవరికి తెలుసు, ఆ కోపంతో ఆమెను వీడే చంపి ఉంటాడేమో అని అంటోంది. సీన్ కట్ చేస్తే కారులోనే కూర్చుని ఇన్స్పెక్టర్ చనిపోయిన తన కొడుకును తలుచుకుని బాధపడుతున్నాడు. ఇంకోవైపు ఇన్స్పెక్టర్ భార్య కూడా ఇంట్లో కూర్చుని ఫీల్ అవుతోంది. ఇంకోవైపు హీరో ఫుల్ గా మందు కొట్టి తన ప్రియురాల్ని తలుచుకుని మత్తులో ఉన్నాడు. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కో సమస్యను గురించి తలుచుకుంటూ బాధపడుతున్నారు. అందరూ బిజీగా ఉన్న క్రమంలో కిల్లర్ ఇంకో అమ్మాయి ఇంట్లోకి దూరాడు. అబిగల్ ను ఎలాగైతే చంపాడో ఈమెను కూడా అలాగే చంపాడు. కానీ ఇప్పటికి మాత్రం హత్య జరిగిందన్న విషయం బయటకు తెలియలేదు. ఆ పక్కింటి వాడిపై ఇన్స్పెక్టర్ కు సందేహం అధికమైంది. రాత్రికి రాత్రే అతని ఇంటికి వెళ్లి చెక్ చేయాలని హోటల్లో బాగా తాగి పడుకున్న హీరోను కూడా లేపుకుని తీసుకెళ్తున్నాడు. ఇద్దరూ కలిసి ఆ పక్కింటోడి ఇంటికి వచ్చారు. అప్పుడు మత్తులో ఉన్న హీరో తన పార్ట్నర్ గురించి చెప్తున్నాడు. 18 సంవత్సరాల క్రితం హీరో అతని పార్ట్నర్ ఇద్దరు కలిసి వర్క్ చేసేవారు. 5 ఏళ్ల క్రితం జరిగిన వరుస హత్యలను కూడా వీరిద్దరే విచారించారు. పార్ట్నర్ చాలా బ్రిలియంట్, కానీ హంతకుణ్ణి కనిపెట్టలేకపోయారు. చనిపోయిన వారికి న్యాయం చేయలేకపోయానే అనే విరక్తితో అతడు డిపార్ట్మెంట్ ను వదిలి ఇప్పుడు లండన్ లో వర్క్ చేస్తున్నాడు. అది ఒక సెక్యూరిటీ డిపార్ట్మెంట్ సర్వీస్. ఈ రోజు ఉదయమే హీరో అతనికి కాల్ చేసి, మనం ఇంతకు ముందు గతంలో విచారించాం కదా, అలాగే హత్యలు ఇప్పుడు స్కాట్లాండ్ లో జరుగుతున్నాయి, ఇందులో నీ హెల్ప్ నాకు కావాలి, దయచేసి ఇక్కడికి రారా అని పిలిచాడు. పార్ట్నర్ కూడా వస్తానని ఒప్పుకున్నాడు. ఇదంతా చెప్పిన హీరో ఆ తర్వాత అతన్ని చూస్తూ, అవును, ఈ రోజు ఉదయం నువ్వు నీ భార్య మాట్లాడుకుంటుంటే విన్నాను. ఏంటి నువ్వు నీ భార్యతో అంటీ ముట్టనట్లు మాట్లాడుతున్నావు? ఇంతకీ మీ మధ్య ఏంటి గొడవ అని అడిగాడు. అప్పుడు అతడు, ఆల్రెడీ చెప్పాను కదండి, మా కొడుకు చనిపోయిన తర్వాత మా మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఒకే ఇంట్లో ఉన్నా కూడా మేము విడివిడిగానే బతుకుతున్నాం. నా కొడుకు పోయిన బాధలో ఉన్న నేను ఆ బాధ మర్చిపోవడానికి పూర్తిగా డ్యూటీలో లీనమైపోయాను. కానీ నా భార్యకు అలా ఏమీ లేదు కదా. బాధలో ఉన్న ఆమెకు నేను ఓదార్పునివ్వలేకపోయాను. అందువల్ల మధ్యలో ఆమె ఇంకొకరితో రిలేషన్షిప్ పెట్టుకుంది. అది పెద్ద విషయంగా నాకేమీ అనిపించట్లేదు. ఇలా ఎవరికీ చెప్పని విషయాన్ని ఇన్స్పెక్టర్ హీరోకు చెప్పాడు. మాట్లాడుకుంటూనే ఆ పక్కింటోడి ఇంటికి వచ్చారు. హీరో బయట కారులోనే కూర్చుని ఉన్నాడు. ఇన్స్పెక్టర్ మాత్రం అతని ఇంటికి వెళ్లి డోర్ ఓపెన్ చేయాలని చూశాడు. అప్పుడు లోపల ఉన్న పక్కింటోడు బ్యాక్ సైడ్ గా గోడ దూకి పారిపోతున్నాడు. ఇది చూసిన హీరో వెళ్లి అతన్ని పట్టుకున్నాడు. ఏరా, మమ్మల్ని చూసి భయపడి పారిపోతున్నావు? అలాగైతే అబిగల్ ను నువ్వే చంపావు కదా అంటున్నారు. అయ్యయ్యో, ఇదేందయ్యా ఇదే? నేను పారిపోవడానికి కారణం వేరే. ఎందుకంటే నేను చాలా మంది దగ్గర అప్పులు తీసుకున్నాను. ఇంటికి అప్పులోడు వచ్చాడేమోనని భయపడి పారిపోతున్నాను. దానికి మీరు నేనే హంతకునే అంటున్నారేంటి అంటుంటాడు. అబిగల్ చనిపోయిన సమయంలో నేను ఆమె ఇంట్లోనే లేను, బయట వేరే చోట ఉన్నానని చెప్పడానికి స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది. ఆ సాక్ష్యాన్ని ఇచ్చింది కూడా గవర్నమెంటే. మా ఇంటి నుంచి 12 కిలోమీటర్ల దూరంలో నేను చాలా ఫాస్ట్ గా కార్ తోలుకుంటూ వెళ్తున్నాను. అప్పుడు నేను కార్ లో స్పీడ్ గా వెళ్తున్నానని కెమెరా ఫోటో తీసింది. దాన్ని బట్టి నాకు చలానా కూడా పంపించారు. కావాలంటే చెక్ చేసుకోండి అని ఆ పక్కింటోడు చెప్పాడు. చెక్ చేసి చూస్తే అతడు చెప్పేది కరెక్టే. అందువల్ల అతనిపై ఉన్న సందేహం పోయింది. సీన్ కట్ చేస్తే కిల్లర్ చేసిన రెండో హత్య గురించి బయటకు తెలియవచ్చింది. క్రైమ్ సీన్ కి హీరో, ఇన్స్పెక్టర్ ఇద్దరు వెళ్లారు. ఇప్పటి వరకు జరిగిన హత్యల్లో కిల్లర్ ఆ కీ తప్ప వేరే ఏది వదలలేదు. కానీ ఇప్పుడు జరిగిన హత్యలో కిల్లర్ కావాలనే ఒక క్లూ వదిలి వెళ్ళాడు. హత్య జరిగిన ఆ రూమ్ లో లైట్స్ ఆఫ్ చేశారు. టార్చ్ వేసి చూస్తే గోడపై ఒక సింబల్ ఉంది. దాన్ని యాంక్ అని చెప్తుంటారట. దాన్ని చూస్తూ సాధారణంగా ఏం చెప్తారంటే, ఎవరైనా ఒకరు చనిపోయిన తర్వాత వాళ్ళ జీవితం ఆగిపోలేదు, చనిపోయిన తర్వాత కూడా ఇంకో జీవితం ఉంటుందని చెప్పే సింబల్ అది. ఈ కేసులో కిల్లర్ ఇలా క్లూ వదిలాడంటే, అయితే ఇంతకు ముందు కేసులో కూడా కిల్లర్ ఏదైనా క్లూ వదిలి వెళ్లి ఉంటాడా అని వీళ్ళు అనుకుంటున్నారు. ఒకవేళ దాన్ని మనం మిస్ చేశామేమో. మిస్ చేసింది కనిపెడదామని మళ్ళీ వీళ్ళిద్దరూ అబిగల్ ఇంటికి వెళ్లారు. ఆ ఇంట్లో ర్యాక్ లో అన్ని బుక్స్ కరెక్ట్ గానే ఉన్నాయి. కానీ ఒక బుక్ మాత్రం
మాత్రం తలకిందులుగా ఉంది. దాన్ని తీసి హీరో ఓపెన్ చేశాడు. అందులో కిల్లర్ ఒక క్లూ వదిలాడు. 715 అనే అధ్యాయాన్ని అతడు రౌండప్ చేశాడు. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే 5 ఏళ్ల క్రితం చికాగోలో 5 హత్యలు జరిగాయి కదా, ఆ కేసు ఫైల్ యొక్క నంబరే 715. అది బయటికి పబ్లిష్ చేయని కేసు, కానీ ఆ కేసు నెంబర్ ఇదే అనేది కిల్లర్ కి ఎలా తెలిసింది అని వీళ్ళు అనుకుంటున్నారు. దేవుణ్ణి నమ్మేవారంటే ఇష్టం లేని కిల్లర్ చివరగా 2 అమ్మాయిలను చంపేశాడు. మీ అమ్మాయిని చంపేలా ఎవరైనా శత్రువులు ఉన్నారా అని విక్టిమ్ తల్లిని పోలీసులు అడిగారు. మాకు శత్రువులంటూ ఎవరూ లేరండి, కానీ నా కూతురుకి బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు, వాడు కూడా మంచివాడే, కానీ రీసెంట్ గా బ్రేకప్ అయిందని చెప్పింది. ఆ తర్వాత లండన్ నుంచి హీరో యొక్క పార్ట్నర్ వచ్చాడు. మరుసటి రోజు అబీగల్ యొక్క బాయ్ ఫ్రెండ్ ను విచారిద్దామని ఇన్స్పెక్టర్ అతని ఇంటికి వెళ్ళాడు. అబీగల్ హత్య జరిగిన టైంలో నువ్వెక్కడున్నావు అని అడిగాడు, కానీ అతడు సమాధానం చెప్పట్లేదు. మర్డర్ జరిగిన సమయంలో నేనెక్కడున్నానని అడిగారంటే నాపై మీరు సందేహపడుతున్నారా? అలాగైతే నేను మీకు సమాధానం చెప్పను, నా లాయర్ సమక్షంలోనే సమాధానం చెప్తా అన్నాడు. అందువల్ల ఇన్స్పెక్టర్ అతన్ని అరెస్ట్ చేయడానికి వారెంట్ తీసుకుని వచ్చాడు. ఇప్పుడు స్టేషన్ లో అదే ప్రశ్న అడిగాడు. ఇతడు వేరే ఊర్లో సెక్యూరిటీ సర్వీసెస్ లో పనిచేస్తున్నాడట. నేను హత్య జరిగినప్పుడు అక్కడే ఉన్నా అని చెప్పాడు. రెండో హత్య జరిగినంత వరకు కూడా నేను ఈ ఊర్లో లేనని అన్నాడు. సరే అయితే రెండోసారిగా హత్య జరిగింది కదా, ఆ అమ్మాయితో నీకు ఒకానొక సమయంలో లవ్ ఉంది కదా అని అడిగాడు. ఇంతకీ మీ ఇద్దరి మధ్య బ్రేకప్ ఎందుకయింది అని అడిగాడు. కానీ అతడేమీ భయపడట్లేదు, కానీ బయట ఉన్న హీరో భయపడుతున్నాడు. యాక్చువల్ గా వీరిద్దరి మధ్య బ్రేకప్ ఎందుకయిందంటే ఆ అమ్మాయి బాగానే ఉండేదట, కానీ మధ్యలో దారి తప్పింది అని అతడు ఏదో చెప్పాడు. ఇంతకీ నువ్వేం చెప్పొస్తున్నావు అని ఇన్స్పెక్టర్ క్లియర్ గా చెప్పమని అడిగాడు. కానీ అతడు సమాధానం చెప్పట్లేదు. అతడు సమాధానం చెప్తానన్న పక్కనున్న లాయర్ కూడా చెప్పనివ్వట్లేదు. ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగి నా క్లయింట్ ను కన్ఫ్యూజ్ చేయొద్దు, ఇంతటితో ఈ విచారణ వదిలేయండి అంటుంది. ఇతనికి వ్యతిరేకంగా ఎలాంటి ఎవిడెన్స్ లేవు, అప్పుడు ఇతని స్టేషన్ లో ఎలా ఉంచుతారు అని లాయర్ అడుగుతోంది. అందువల్ల బాయ్ ఫ్రెండ్ ను రిలీజ్ చేశారు. ఆ తర్వాత హీరో, ఇన్స్పెక్టర్, అతని పార్ట్నర్, హెడ్ వీళ్ళంతా ఒక రెస్టారెంట్ లో కూర్చున్నారు. ఇప్పటి వరకు జరిగిన 2 హత్యల్లో ఎలాంటి ఎవిడెన్స్ అయితే దొరికాయో వాటి గురించి చర్చిస్తున్నారు. వాటితో పాటు 5 ఏళ్ల క్రితం చికాగోలో 5 హత్యలు జరిగాయి కదా, వాటితో కంపేర్ చేసి చూస్తున్నారు. అప్పుడు జరిగిన హత్యల్లో కిల్లర్ వాళ్ళని చంపిన తర్వాత ఒక్కొక్కరి దగ్గర నుంచి వాళ్ళకి సంబంధించిన నగలను తీసుకెళ్లాడు. ఇప్పటి వరకు ఆ నగలను కనిపెట్టలేకపోయారు. కానీ వీళ్ళు ఎంత డిస్కస్ చేసినా కూడా అప్పుడు హత్యలు చేసిన వాడు, ఇప్పుడు హత్యలు చేసేవాడు ఒక్కడేనా అని వీళ్ళు కన్ఫర్మ్ చేసుకోలేకపోతున్నారు. వీళ్ళ చర్చల ద్వారా తెలిసింది ఏంటంటే ఇప్పుడు హత్యలు చేసే వాడికి మతం అంటే నచ్చదు, దేవుని నమ్మే వాళ్ళంటే కూడా నచ్చదు, అందుకే అతడు హత్యలు చేస్తున్నాడు. ఇందులో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే కిల్లర్ హత్యలు చేశాడు కదా, అప్పుడు ఒక సింబల్ ను వదిలేసి వెళ్ళాడు. ఆ సింబల్ తో ఇంటర్నెట్ లో ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ కు దేవుడు అంటే నచ్చదు. ఇదే గ్రూప్ లో ఆ బాయ్ ఫ్రెండ్ కూడా మెంబర్ గా ఉన్నాడు. అందువల్లే వీరికి అతనిపై ఇంకా సందేహం పెరిగింది. ఇంకోవైపు ఇన్స్పెక్టర్ భార్య ఇంట్లో ఒంటరిగా ఉంది. అప్పుడు ఆ ఇంటి ముందుకు వచ్చి ఈ బాయ్ ఫ్రెండ్ చూస్తున్నాడు. సీన్ కట్ చేస్తే ఇన్స్పెక్టర్ ఇంతకు ముందు ఇంటర్నెట్ లో ఒక గ్రూప్ ను చూశాడు కదా, ఆ గ్రూప్ ను విచారిద్దామని వెళ్తున్నాడు. అతడు లోపలికి వెళ్ళగానే చాలా మంది వచ్చారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు వెతుక్కుంటూ వచ్చిన వ్యక్తిని ఈ గ్రూప్ లోంచి చాలా రోజుల క్రితమే తీసేశాం. వాడికి వాడే రాజులాగా ఫీల్ అవుతూ మా ఆచారాలను కరెక్ట్ గా పాటించలేదు, అందువల్ల మాకు నచ్చలేదు, అందువల్లే గ్రూప్ లోంచి అతన్ని తీసేశాం. ఇకపై మీరు ఇటువైపు రావద్దు అని ఇన్స్పెక్టర్ ను పంపించారు. ఇదే టైంలో స్టేషన్ కు వచ్చిన అబీగల్ ఇంటి పక్క ఒక ఆమె ఉంటుందే, ఆమె ఒక ట్విస్ట్ ఇస్తోంది. ఈమె ఇంటికి ఉదయం ఒక డెలివరీ బాయ్ వచ్చాడు. అతన్ని చూసిన తర్వాత ఈమెకు ఒక విషయం గుర్తుకొచ్చింది. అబీగల్ హత్య జరగడానికి 2 రోజుల ముందు ఒక డెలివరీ బాయ్ అబీగల్ ఇంటి చుట్టుపక్కలే తిరిగాడు. ఈ విషయం చెప్పగానే ఇన్స్పెక్టర్ కు ఒక డౌట్ వచ్చింది. అయితే అతడు ఒకవేళ బాయ్ ఫ్రెండా అని అనుకుంటున్నాడు. ఇప్పుడు ఒక 6 క్రిమినల్ ఫోటోలను ఆమెకు చూపించాడు. ఈ 6లో మీరు చూసింది ఎవరిని అని అడిగాడు. అప్పుడు ఆ బామ్మ కరెక్ట్ గా ఈ బాయ్ ఫ్రెండ్ ఫోటోను చూపించింది. ఇంతకు ముందు బాయ్ ఫ్రెండ్ ను విచారిస్తే అతనికి వ్యతిరేకంగా ఎలాంటి ఎవిడెన్స్ దొరకలేదు, కానీ ఇప్పుడు ఒక సాక్ష్యం దొరికినట్లు అనిపిస్తోంది. ఎందుకంటే హత్య జరగడానికి 2 రోజుల ముందు ఆమె ఇంటి చుట్టూ అతడు తిరిగినట్లు ఈ బామ్మ చెప్పింది కదా. ఇక వెయిట్ చేయొద్దని నెక్స్ట్ మినిటే పోలీసులంతా వెళ్లి బాయ్ ఫ్రెండ్ ఇంటి ముందు నిఘా పెట్టారు. అప్పుడే అతడు ఇంట్లోకి వస్తున్నాడు. వాకీ టాక్ సౌండ్ అతనికి వినిపించింది. అందువల్ల పోలీసులు నన్ను చుట్టుముట్టారని అనుకున్నాడు. వెంటనే పరిగెత్తుతున్నాడు. కొంచెం సేపు చేజింగ్ తర్వాత ఇన్స్పెక్టర్ అతన్ని పట్టుకున్నాడు. ఇప్పుడు టైర్డ్ గా ఉన్నావు కదా, రేపు విచారిద్దాంలే అని చీఫ్ ఇన్స్పెక్టర్ ను ఇంటికి పంపించాడు. ఇంటికి వస్తున్న ఇన్స్పెక్టర్ కు ఒక అతిపెద్ద ట్విస్ట్ ఎదురు చూస్తోంది. ఇన్స్పెక్టర్ ఇంటికి వచ్చాడు, కానీ అతని భార్య ఎక్కడ
ఎక్కడా కనిపించట్లేదు. అప్పుడు ఆమె ఫోన్ కు కాల్ చేస్తే ఇంట్లోని ఒక చోట రింగ్ అవుతోంది. అప్పుడు ఫోన్ మోగుతున్న స్టోర్ రూమ్ కు వెళ్లి చూస్తే అతని భార్య డెడ్ బాడీగా పడి ఉంది. ఇంతకు ముందు ఏ ప్యాటర్న్ లో అయితే హత్యలు జరిగాయో సేమ్ ప్యాటర్న్ లో ఆమెను కూడా చంపేశారు. పోలీసులు ఈ బాయ్ ఫ్రెండ్ ను అరెస్ట్ చేయడానికి ముందు అతడు ఈ ఇంటికే వచ్చాడు కదా, అలాగైతే అతడు తన భార్యని చంపే ఇంటికి వస్తుంటే మేము అరెస్ట్ చేశామా అని అనుకుంటున్నాడు. ఇక ఈ బాయ్ ఫ్రెండ్ ను ఊరికే వదలకూడదు, వాడిని చంపేస్తా అని ఇన్స్పెక్టర్ కు పిచ్చ కోపం వచ్చింది. ఇంకోవైపు పార్ట్నర్ శోకంలో ఉన్న ఇన్స్పెక్టర్ ను పక్కకు పిలిచి, ఇదిగో చూడయ్యా, జరిగిందేదో జరిగిపోయింది, అదే ఆలోచించావనుకో ప్రశాంతత లేకుండా పోతుంది. నాకు ప్రశాంతత లేకుండా పోవడం వల్లే పోలీసు ఉద్యోగాన్ని వదిలేసి వెళ్ళిపోయాను. అందువల్ల ఏదేమైనా కూడా నువ్వు ప్రశాంతంగా ఉండు అని చెప్తుంటే ఎప్పుడు కూడా కిల్లర్ అతడు చంపే వాళ్ళని కాళ్ళు చేతులు అని విడదీస్తాడు, కానీ మొండెం మాత్రం కనిపించదు. మిగతా పార్ట్స్ మాత్రమే దొరుకుతాయి కదా. కానీ ఇప్పుడేంట్రా అంటే ఒక అడవి ప్రాంతంలో ఈ ఇన్స్పెక్టర్ భార్య యొక్క డెడ్ బాడీ దొరికిందన్న సమాచారం వచ్చింది. అప్పుడు అక్కడికి వెళ్లిన ఇన్స్పెక్టర్ ఆమె డెడ్ బాడీని చూసి తట్టుకోలేకపోతున్నాడు. ఇంకోవైపు ఈ బాయ్ ఫ్రెండ్ ను ఈ 2 హత్యల గురించి విచారిస్తున్నారు. అబిగల్ ఇంకో అమ్మాయి చనిపోయింది కదా, ఆ ఇద్దరు గురించి ఆరా తీస్తున్నారు. ఇప్పుడు ఈ ఇన్స్పెక్టర్ భార్య ఫోటో కూడా చూపించి ఈ ముగ్గురిని నువ్వే చంపావు కదా అని అడుగుతున్నారు. మొదటి హత్య జరిగినప్పుడు నేను వేరే ఏదో ఊర్లో సెక్యూరిటీ సర్వీసెస్ లో పనిచేస్తున్నా అని చెప్పావు, కానీ హత్య జరగడానికి 4 రోజుల ముందే నిన్ను ఆ ఉద్యోగంలోంచి తీసేశారు. ఆ తర్వాత ఇంకో విషయం ఏంటంటే అబిగల్ చనిపోవడానికి 2 రోజుల ముందు ఆమె ఇంటి చుట్టుపక్కలే నువ్వు తిరిగావు, నిన్ను చూసిన సాక్ష్యం కూడా ఉంది. ఇప్పుడు కూడా నేను హత్య చేయలేదని చెప్తావా? ఇప్పటికైనా నిజం ఒప్పుకో అని ఆ హెడ్ అంటోంది. అప్పుడు కూడా అతడు నేనే హత్య చేశానని ఒప్పుకోవట్లేదు. సరే, స్కాట్లాండ్ లో జరిగిన హత్యలు వదిలేసి చికాగోలో జరిగిన హత్యల గురించి అడుగుతామని ఇతన్ని అడుగుతున్నారు. ఏరా, నువ్వు ఇంతకు ముందు అమెరికాకి ఏమైనా వెళ్ళావా అని అడిగారు. అవునండి, వెళ్ళానండి. ఎప్పుడైతే నాకు బోర్ కొడుతుందో అప్పుడు అమెరికా వెళ్తాను. అలాగే చాలా ఏళ్ల క్రితం అమెరికాకు వెళ్ళాను. ఇలా చెప్పిన తర్వాత నెక్స్ట్ ఒక ట్విస్ట్ ఇచ్చాడు. అవునండి, ఇప్పుడే నాకు ఒక విషయం గుర్తుకు వచ్చింది. నేను లాస్ట్ టైం అమెరికాకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఒక బార్ లో ఒక అతన్ని చూశాను. అతడు పోలీస్ లాగా ఉన్నాడు. ఏదో అమ్మాయిల హత్యల కేసుల గురించి అతడు ఇన్వెస్టిగేషన్ చేసినట్లు ఇప్పుడు నాకు ఫోటోలు చూపించారు కదా, మర్డర్ ఇలాగే జరిగిందని. అచ్చం ఇలాగే అతడు ఇన్వెస్టిగేషన్ చేసిన కేసుల్లో హత్యలు జరిగాయని చెప్పాడు. ఇతడు ఇదంతా చెప్తుంటే బయట ఉన్న హీరోకి ఏమనిపిస్తుందంటే అలాగైతే మన పోలీసుల్లోనే ఉన్న ఎవరో ఒకరు ఇతనికి ఈ విషయం చెప్పారు, అందువల్లే ఈ కేసులోని విషయాలు మనం బయటకు చెప్పకుండా ఇతనికి తెలిసాయి అని అనుకుంటున్నాడు. ఇక విషయాలు తెలిసాయి కదా, అతడు కాపీ చేస్తూ హత్యలు చేశాడేమో అనుకుంటున్నాడు. కానీ ఆ బాయ్ ఫ్రెండ్ ఇంకా కూడా ఆ హత్యలు నేనే చేశానని ఒప్పుకోవట్లేదు. ఇదే టైంలో ఆవేశంగా లోపలికి వచ్చిన ఇన్స్పెక్టర్ బాయ్ ఫ్రెండ్ ను కొట్టడానికి వెళ్ళాడు, కానీ అతన్ని బయటకు పంపించారు. ఆ తర్వాత రూమ్ లోకి వచ్చిన హీరో బాయ్ ఫ్రెండ్ ను చూస్తూ ఎవరో ఇతనికి చెప్పడం వల్ల 5 ఏళ్ల క్రితం జరిగిన సీరియల్ హత్యల గురించి ఇతనికి తెలిసిందే. అచ్చం అలాగే కాపీ చేస్తూ ఇప్పుడు దేవునిపై నమ్మకం లేని వాళ్ళను చంపుతున్నావు కదా అంటున్నాడు. అతన్ని ఎన్ని ప్రశ్నలు అడిగినా కూడా నేనే ఈ హత్యలు చేశానని అసలు ఒప్పుకోవట్లేదు. ఇతడే హత్యలు చేశాడని చెప్పడానికి పోలీసుల దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. అందువల్ల వేరే దారి లేక అతన్ని రిలీజ్ చేశారు. తన భార్యని ఇతడే చంపాడని తెలిసి కూడా అతడు తన కళ్ళ ముందే బయటకు వెళ్తుంటే ఇన్స్పెక్టర్ ఏమీ చేయలేకపోతున్నాడు. ఇన్స్పెక్టర్ ను బార్ కు తీసుకెళ్లిన హీరో, నీ ఫీలింగ్స్ ఏంటో నాకు బాగా అర్థమవుతున్నాయి, ఎందుకంటే నేను కూడా ఈ బాధను అనుభవించాను. ఇప్పుడు హీరో తన ప్రేమ గురించి చెప్తున్నాడు. 5 ఏళ్ల క్రితం చికాగోలో 5 హత్యలు జరిగాయి కదా, అందులో ఇతని గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది. నీకన్నా నీ భార్యను చంపింది ఎవరో తెలిసింది, కానీ నా గర్ల్ ఫ్రెండ్ ని ఎవరు చంపారో నాకు ఇంకా తెలియట్లేదు అని హీరో బాధపడుతున్నాడు. ఇప్పటికీ ఆ బాధ నాకు అలాగే ఉంది. ఆ 5 విక్టిమ్ లో ఒకరు హీరో యొక్క గర్ల్ ఫ్రెండ్ అనే విషయం ఈ పార్ట్నర్ కు కూడా తెలుసు, కానీ ఆ విషయం బయట ఇంకెవరికీ తెలియదు. ఆ బాధనంతా గుండెల్లో దాచుకుని పోలీస్ అంటే ఎలాగా ఉండాలో అలా ఉంటున్నా అని బాధగా చెప్తున్నాడు. ఇంత బాధలో కూడా మనం ప్రశాంతంగా ఉంటేనే డ్యూటీ సరిగా చేయగలం అని చెప్తున్నాడు. ఇంకోవైపు బాయ్ ఫ్రెండ్ ను చూపించారు. అతడు పోలీసుల నుంచి తప్పించుకున్నాడని చాలా సంతోషంగా క్లబ్ కు వచ్చాడు. ఫుల్ గా మందు కొడుతున్నాడు. అప్పుడు అక్కడికి వచ్చిన బార్ లేడీ తాగిన దానికి డబ్బు ఇవ్వరా అని అడిగింది. అప్పుడు అతడు ఫుల్ గా తాగి డబ్బులు ఇవ్వకుండా బయటకు వస్తున్నాడు. అప్పుడు అతనికి హీరో ఒక ట్విస్ట్ పెట్టాడు. హీరో ఆల్రెడీ ఏమనుకుంటున్నాడంటే చికాగోలో హత్యలు చేసింది వేరే వ్యక్తి, కానీ అతన్ని కాపీ చేస్తూ స్కాట్లాండ్ లో ఇతడు హత్యలు చేస్తాడని ఇంతకు ముందే అనుకున్నాడు. ఆ బాయ్ ఫ్రెండ్ బయటకు వస్తుంటే సడన్ గా అతని వెనకే వచ్చిన ఒరిజినల్ కిల్లర్ అతని పొట్టలో పొడిచాడు. సీన్ కట్ చేస్తే బాయ్ ఫ్రెండ్ ను స్టేషన్ నుంచి రిలీజ్ చేసేటప్పుడే అతన్ని వాచ్ చేయమని హెడ్ ఒకరిని పెట్టింది. అప్పుడు ఆ నిఘా పెట్టిన వాడు క్షణంలో అతడు నా నిఘా నుంచి మిస్ అయ్యాడని
ఇన్స్పెక్టర్ కు మెసేజ్ పెట్టాడు. ఆ మెసేజ్ చూసిన ఇన్స్పెక్టర్ కు ఒక విషయం గుర్తుకొచ్చింది. అబిగల్ హత్య జరిగిన చోట సంబంధమే లేకుండా వీళ్ళకు ఒక కీ దొరికింది కదా. ఆ కీ అబిగల్ ఇంట్లో ఉన్న ఏ లాకర్ కు కూడా సెట్ కాలేదు. ఇప్పుడు బాయ్ ఫ్రెండే కిల్లర్ అనేది వీళ్ళకు తెలిసిపోయింది. ఒకవేళ ఈ కీ అతనిదే అయి ఉండి ఆ కీ అతని ఇంట్లో ఏదో ఒక లాకర్ కు పనిచేయొచ్చు కదా అనుకుంటున్నాడు ఇన్స్పెక్టర్. ఎవిడెన్స్ రూమ్ లో ఉన్న ఆ కీని తీసుకున్నాడు. ఎవరికి చెప్పకుండా బాయ్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు. అతని ఇంటికి ఉన్న లాక్ కీ పెడితే అది ఓపెన్ అయింది. ఇప్పుడు ఇన్స్పెక్టర్ లోపలికి వెళ్లి చూశాడు. అక్కడున్న దృశ్యాన్ని చూసి ఇన్స్పెక్టర్ ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే నిన్న బాయ్ ఫ్రెండ్ ను చంపిన ఒరిజినల్ కిల్లర్ ఏ ప్యాటర్న్ లో అయితే డెడ్ బాడీ పార్ట్స్ ను పెడుతున్నాడో అలాగే బాయ్ ఫ్రెండ్ యొక్క బాడీ పార్ట్స్ ను కూడా పెట్టాడు. నెక్స్ట్ పార్ట్నర్ తో కలిసి సంఘటన స్థలానికి హీరో కూడా వచ్చాడు. ఒరిజినల్ కిల్లర్ ను కాపీ చేసి బాయ్ ఫ్రెండ్ హత్యలు చేయడం వల్ల అది ఒరిజినల్ కిల్లర్ కు నచ్చలేదు. అందుకే ఆ కిల్లర్ బాయ్ ఫ్రెండ్ ను చంపాడని హీరో చెబుతున్నాడు. ఆ తర్వాత ఇంట్లో చెక్ చేస్తుంటే అబిగల్ ఇంకో అమ్మాయిల ఫోటోలు వారు ఎక్కడెక్కడికి వెళ్తున్నారనే డీటెయిల్స్ కనిపించాయి. పక్కా ప్లాన్ ప్రకారమే బాయ్ ఫ్రెండ్ వారిని చంపేశాడు. కానీ మూడోదిగా చనిపోయిన ఇన్స్పెక్టర్ భార్య యొక్క ఎలాంటి డీటెయిల్స్ అక్కడ లేవు. అలాగైతే ఇన్స్పెక్టర్ భార్యను బాయ్ ఫ్రెండ్ చంపలేదు. చికాగో కిల్లరే చంపి ఉంటాడు. కానీ ఆ కిల్లర్ ఎవరో ఎవరికి తెలియట్లేదు. నా భార్యను చంపింది ఎవరై ఉంటారని ఇన్స్పెక్టర్ ఆలోచిస్తున్నాడు. అదే చోట ఒక పేపర్ ముక్క దొరికింది. అది చిరిగి ఉంది. దానిపైన నోస్ ఆఫ్ లండన్ అని ఉంది. మిగతా భాగంలో ఏముందో ఇన్స్పెక్టర్ కు ఐడియా లేదు. బాయ్ ఫ్రెండ్ కు చికాగోలో జరిగిన హత్యల గురించి ఎవరో చెప్పడం వల్లే ఆ హత్యల గురించి అతనికి తెలిసి అచ్చం అలాగే అతడు స్కాట్లాండ్ లో హత్యలు చేశాడు. అతనికి చెప్పింది ఎవరో తెలుసుకోవాలని హీరో ఆ బాయ్ ఫ్రెండ్ వర్క్ చేసిన కంపెనీ సైట్ కి వెళ్లి వెతికాడు. ఆ సెక్యూరిటీ సర్వీస్ సైట్ లో చెక్ చేస్తుంటే ఇక్కడే ఇంకో ట్విస్ట్ పెట్టారు. బాయ్ ఫ్రెండ్ ఈ కంపెనీ ద్వారా ఒక పార్టీకి వెళ్ళాడు. అప్పుడు తీసిన ఒక ఫోటోలో బాయ్ ఫ్రెండ్ పక్కన పార్ట్నర్ ఉన్నాడు. అతడు కూడా పోలీసే కదా. హీరో పార్ట్నర్ కలిసే ఆ హత్యలను కూడా విచారించారు. అయితే బాయ్ ఫ్రెండ్ కు అన్ని విషయాలు చెప్పింది పార్ట్నరే. ఆ ప్యాటర్న్ ప్రకారమే స్కాట్లాండ్ లో ఇన్స్పెక్టర్ భార్య బాయ్ ఫ్రెండ్ చనిపోయారంటే ఏంటర్థం? ఇప్పుడు పార్ట్నర్ కూడా ఇదే ఊర్లో ఉన్నాడు. అయితే పార్ట్నరే హంతకుడని హీరో అనుకుంటున్నాడు. వెంటనే ఇతడు చూసిన ఫోటోను ఇన్స్పెక్టర్ కు పంపించాడు. ఇన్స్పెక్టర్ ఆ ఫోటోను చూస్తుంటే ఆ ఫోటో వెనుక స్పాన్సర్ చేస్తారే వాళ్ళ యొక్క లోగో ఉంది. అందులో మిలోనాస్ ఆఫ్ లండన్ అని రాసి ఉంది. బాయ్ ఫ్రెండ్ ఇంట్లో నోస్ ఆఫ్ లండన్ అని ఒక పేపర్ ముక్క దొరికింది కదా. ఆ పేపర్ లో చిరిగిపోయిన ఇంకో భాగం మిలోనో అనే పదమే ఉంటుంది. దీన్ని బట్టి పార్ట్నరే ఒరిజినల్ కిల్లర్ అయి ఉంటాడని ఇన్స్పెక్టర్ అనుకున్నాడు. ఇంకోవైపు ఫోటో చూసిన తర్వాత విషయం తెలిసి పార్ట్నర్ కు కాల్ చేశాడు. అతన్ని డైరెక్ట్ గా ఏమీ అడగలేదు. అతన్ని డైరెక్ట్ గా అడగకుండా రే ఇతడే హంతకుడు అని చెప్పి మనం బాయ్ ఫ్రెండ్ ఒక అతన్ని తీసుకొచ్చాం కదా, అతన్ని ఇంతకు ముందు నువ్వు ఎక్కడైనా చూసావా, కొంచెం గుర్తు చేసుకుని చెప్పు అంటాడు. అప్పుడు అతడు ఎంతో ఆలోచించాడు. కానీ నాకేమీ గుర్తులేదు. సరే ఇంతకి నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? హోటల్ రూమ్ లోనేనా? ఒంటరిగా ఉన్నావా? కొంచెం సేపు అక్కడే ఉండు, నేను డైరెక్ట్ గా వచ్చి నీతో మాట్లాడతా అంటాడు. ఇప్పుడు పార్ట్నర్ హీరో యొక్క హోటల్ రూమ్ కు వస్తున్నాడు. ఇతడు ఆల్రెడీ నా దగ్గరికి వస్తున్నాడనే విషయం ఇన్స్పెక్టర్ కు హీరో చెప్పాడు. ఇంకోవైపు ఇన్స్పెక్టర్ వేగంగా ఇక్కడికి వస్తున్నాడు. ఆ లోపే హీరో యొక్క రూమ్ కు వచ్చిన పార్ట్నర్ ఆ పార్ట్నర్ బాయ్ ఫ్రెండ్ కలిసి ఉన్న ఫోటోను అక్కడ చూశాడు. ఫోటో చూసిన తర్వాత అయినా గుర్తుకొచ్చిందా ఈ బాయ్ ఫ్రెండ్ ఎవరో అని హీరో అడుగుతున్నాడు. లేదురా వీడు నాకు అసలు గుర్తే లేడు. నీకు తెలుసు కదా నేను పోలీస్ ఉద్యోగం వదిలేసి వెళ్ళిన తర్వాత ఒక సెక్యూరిటీ సర్వీసెస్ కంపెనీలో చేరాను. ఆ కంపెనీ ద్వారా నేను చాలా చోట్లకు వెళ్లి చాలా మందిని కలిశాను. ఇప్పుడు అందులో పనిచేసే ఈ బాయ్ ఫ్రెండ్ ను నేను కలిసి ఉండొచ్చు, మాట్లాడి ఉండొచ్చు, కానీ నాకు గుర్తుకు రావట్లేదురా అంటున్నాడు. ఇప్పుడు ఇంకో అతిపెద్ద ట్విస్ట్ ఇచ్చారు. ఇది ట్విస్టులకే ట్విస్ట్ లాగా ఉంటుంది. పార్ట్నర్ మాట్లాడుతున్న క్రమంలోనే హీరో ఒక బాక్స్ లో ఉన్న నగలను తీసి అక్కడ పడేశాడు. ఈ నగలు ఎక్కడివంటే 5 ఏళ్ల క్రితం చికాగోలో హత్యలు జరిగాయి కదా. కిల్లర్ ఒక్కో విక్టిమ్ నుంచి ఒక్కో నగ తీసుకెళ్లాడు కదా, ఆ నగలే ఇవి. అందులో చూస్తే హీరో యొక్క గర్ల్ ఫ్రెండ్ నగ కూడా ఉంది. కానీ ఇవన్నీ కిల్లర్ దగ్గర ఉండాలి కదా, నీ దగ్గరికి ఎలా వచ్చాయిరా అని పార్ట్నర్ హీరోని అడుగుతున్నాడు. కానీ ఇప్పుడు ట్విస్ట్ రివీల్ అయింది. ఆ కిల్లర్ వేరెవరో కాదు, చికాగోలో 5 హత్యలు చేసిన కిల్లర్ హీరోనే. యాక్చువల్ గా ఇతడు హీరోనే కాదు, విలన్. హీరో తన గర్ల్ ఫ్రెండ్ నే చంపేశాడు. దానికి కారణం హీరో యొక్క పార్ట్నరే. హీరోను లవ్ చేస్తున్న ఆ అమ్మాయి మధ్యలో హీరోను వదిలి ఈ పార్ట్నర్ ను తగులుకుంది. హీరోకు తెలియకుండా పార్ట్నర్ తో ఇల్లీగల్ రిలేషన్షిప్ లో ఉండేది. ఆ విషయం ఈ విలన్ కు తెలిసిన తర్వాత నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని నిలదీశాడు. అప్పుడు జరిగిన గొడవలో ఆమెను చంపేశాడు. గర్ల్ ఫ్రెండ్ తన పార్ట్నర్ తో ఇల్లీగల్ రిలేషన్షిప్ లో ఉండడం వల్లే చంపేశాడన్న విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని ఈమెను ఎవరో హత్య చేశారనేలా హీరో క్రియేట్ చేశాడు.
ఆమె డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా చేసి మొండాన్ని ఎక్కడో అక్కడ డిస్పోజ్ చేశాడు. తల, కాలు, చేతులను శిరువలాగా పెట్టాడు. ఆ తర్వాత ఎందుకు 4 హత్యలు జరిగాయంటే ఆ నలుగురు కూడా పార్ట్నర్, గర్ల్ ఫ్రెండ్ కలుసుకోవడానికి సాయం చేశారు. పార్ట్నర్ చెప్పడంతో ఒకడు పువ్వులు తీసుకెళ్లి విలన్ యొక్క గర్ల్ ఫ్రెండ్ కు ఇచ్చాడు. ఇంకొక ఆమె వీరిద్దరూ హోటల్ కు వెళ్ళడానికి హెల్ప్ చేసింది. ఈ విధంగా నలుగురు కూడా ఏదో రకంగా హెల్ప్ చేశారు. ఆ నలుగురిని సీరియల్ కిల్లర్ లాగా విలనే చంపేశాడు. హత్యలు చేశాక విలన్ యొక్క కోపం తీరిపోయింది. ఈ క్రమంలోనే ఒకసారి పార్ట్నర్ నిజం చెప్పడంతో అదే ప్యాటర్న్ లో బాయ్ ఫ్రెండ్ 2 హత్యలు చేశాడు. అతనికి దేవుడు అన్నా కానీ, దేవుణ్ణి నమ్మే వ్యక్తులన్నా కానీ నచ్చరు. అందుకే ఆ ఇద్దరిని చంపేశాడు అతడు. కానీ ఇన్స్పెక్టర్ భార్యను బాయ్ ఫ్రెండ్ చంపలేదు. ఆమెను కూడా విలనే చంపాడు. విలన్ గర్ల్ ఫ్రెండ్ లాగే ఇన్స్పెక్టర్ భార్య వేరెవరితోనో ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకుంది కదా. ఆమె చేసిన మోసం తెలియగానే హీరోకు తన గర్ల్ ఫ్రెండే గుర్తుకు వచ్చింది. అందువల్ల ఆమెను కూడా తన ప్యాటర్న్ లోనే హత్య చేశాడు. మొత్తంగా ఇదే జరిగిందని పార్ట్నర్ కు విలన్ అంతా చెప్పేశాడు. ఇన్స్పెక్టర్ రావడానికి ముందే పార్ట్నర్ ను షూట్ చేశాడు. ఆ తర్వాత పారిపోయాడు. రూమ్ లోకి వెళ్లిన ఇన్స్పెక్టర్ కు సందేహం కలిగింది. చికాగోలో విక్టిమ్స్ నుంచి కనిపించకుండా పోయిన నగలు ఇక్కడున్నాయేంటని అతడు అనుకున్నాడు. పార్ట్నరే కిల్లర్ అయితే హీరోను చంపడానికే వచ్చి ఉంటాడు. కానీ వచ్చేటప్పుడు నేనే హంతకుణ్ణి అని ఎవిడెన్స్ తీసుకురారు కదా అనుకున్నాడు. దీన్ని బట్టి చూస్తే హీరో అనేవాడే ఏదో చేసి ఉంటాడని అనుమానించాడు. వెంటనే విలన్ కు కాల్ చేసి నీతో మాట్లాడాలి, నీ రూమ్ కు రా అని పిలిచాడు. కానీ అతడు కార్ తీసుకుని వెళ్లిపోయాడు. అప్పుడు అతడే కిల్లర్ అని ఇన్స్పెక్టర్ గుర్తించాడు. వెంటనే డిపార్ట్మెంట్ కు కాల్ చేసి విషయం చెప్పాడు. ఇంకో కారులో ఇన్స్పెక్టర్ కార్ ను చెక్ చేశాడు. ఫాలో అవుతూ అడవిలోకి వెళ్లారు. చెట్ల వెనక దాచుకుంటూ గన్ తో షూట్ చేసుకుంటున్నారు. ఈ మధ్యలోనే ఎందుకు నీ భార్యను చంపానో తెలుసా అని విలన్ విషయం మొత్తం చెప్పాడు. అంతా చెబుతుంటే ఇన్స్పెక్టర్ బాధతో విలవిలలాడుతున్న టైంలో ఇన్స్పెక్టర్ ను విలన్ కదలకుండా పట్టుకున్నాడు. కానీ అతన్ని షూట్ చేయలేదు. నాకు ముఖ్యమైన పని ఉంది, మళ్ళీ కలుస్తా అని విలన్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొన్నాళ్ల తర్వాత విలన్ ఒక బోట్ నుంచి దిగబోతున్నాడని ఇన్స్పెక్టర్ కు సమాచారం వచ్చింది. తన బలగాన్నంతా మోహరించి విలన్ ను పట్టుకుందామని ప్లాన్ వేసుకున్నాడు. కానీ అతడు తప్పించుకున్నాడు. చివరకు అక్కడికి వచ్చింది విలన్ కాదు, విలన్ లాంటి వేరే వ్యక్తి. నా నుంచి తప్పించుకున్నావారా అని ఇన్స్పెక్టర్ కోపంతో చూస్తుంటాడు. అప్పుడు హెడ్ ఇన్స్పెక్టర్ కు కాల్ చేసింది. రేయ్, ఇకపై విలన్ ను వెతికే పని వదిలేసేయి. ఆ కేసు ఇంటర్పోల్ కు వెళ్ళింది. ఇకపై అంతా వాళ్లే చూసుకుంటారని హెడ్ చెప్పింది. అప్పుడు ఇన్స్పెక్టర్, మేడం, నేను వాడిని అస్సలు వదిలిపెట్టను. వాడు నా భార్యను చంపాడు. మీరు 100 చెప్పండి, కానీ నేను వాడిని పట్టుకునేంత వరకు ప్రశాంతంగా నిద్రపోను అంటుంటాడు. ఇంకోవైపు విలన్ తాపీగా మందు కొడుతూ ఒక చోట ప్రకృతిని ఆస్వాదిస్తున్నాడు. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.